శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, జూన్ నెల మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలంటే ద్వాదశ రాశుల వారు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో, జూన్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరూ కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, జూన్ నెలలో వృషభ రాశి వాళ్ళు అన్ని రంగాల వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి రావటం వల్ల జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. విద్యార్థులు విద్యారంగంలో మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు వెళ్ళినట్లయితే ఇంటర్వ్యూల్లో మంచి ఉద్యోగం పొందే యోగం ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా వ్యాపారం ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంది. అలాగే ఆరోగ్య లాభం చేకూరుతుంది. అనారోగ్యాలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. ఆదాయం బాగుంటుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో కూడా ధైర్యంతో ముందడుగు వేస్తూ ఉంటారు. మనోధైర్యం, ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతం అవటం వల్ల అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే ఒక్కొక్కసారి మాట్లాడే సమయంలో మీరు ధైర్యంతో మాట్లాడటం వల్ల కుటుంబంలో అందరూ కూడా మీ మాట వినే అవకాశం ఉంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడటం వల్ల కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. సంతాన సౌఖ్యం కూడా ఉంటుంది. అంటే వృషభ రాశి వాళ్ళు వాళ్ళ సంతానం పరంగా శుభవార్త వినటం, సంతానం పెళ్లిళ్ళు నిశ్చయం కావటం, సంతానం విదేశాలకు వెళ్ళటం, లేదా సంతానం వ్యాపారం బాగుపడటం, సంతానం మంచి ర్యాంకులు తెచ్చుకోవటం, ఇలా వృషభ రాశి వాళ్ళు సంతానం పరంగా శుభవార్త వినటం ద్వారా కూడా అనుకూల ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ప్రయాణాల్లో విశేషమైనటువంటి లాభం చేకూరే సూచనలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మాత్రం కోపాన్ని అదుపులో పెట్టుకోకపోతే శత్రువులు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు జూన్ నెలలో తన కోపమే తన శత్రువు అన్న సత్యాన్ని గమనించి కోపాన్ని తగ్గించుకుంటూ ముందడుగు వేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ కోపం వల్లే మీకు శత్రువులు పెరిగే అవకాశం జూన్ నెలలో కనిపిస్తోంది. తస్మాత్ జాగ్రత్త. సోదర మూలకంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళ సోదరులు వృషభ రాశి వాళ్ళకి అదృష్టం కలిసి వచ్చేలా పూర్తిగా సహకరిస్తూ ఉంటారు. అలాగే వాహనాలు రిపేర్ చేయించుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పాత వాహనాలన్నీ చక్కగా రిపేర్ చేయించుకొని రీమోడల్ చేసుకొని కొత్త వాహనాలుగా మార్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. కొత్త వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది. అంటే వృషభ రాశి వాళ్ళ పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది. మ్యారిటల్ లైఫ్ బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి వాళ్ళ మధ్య వచ్చే క్లాషెస్ అన్నీ కూడా తగ్గింపజేసుకోగలుగుతారు. వృషభ రాశి వాళ్ళకి జూన్ నెలలో బాగా కలిసి వచ్చే తేదీలు 7, 9, 14, 18, 24, 26, 27 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. వృషభ రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 4, 11, 16, 20, 22, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే వృషభ రాశి వాళ్ళు ప్రధానంగా
జూన్ నెలలో ఈశ్వర ఆలయ దర్శనం చేయాలి. వీలైనప్పుడల్లా జూన్‌లో గురువారం పూట శివాలయానికి వెళ్ళి సాయంత్రం 5:15 నుంచి 5:45 మధ్యలో శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేసుకుంటే మంచిది. ఈ నెలలో వచ్చే గురువారాలు శివాలయానికి వెళ్ళటం వీలు కాకపోతే ఇంట్లోనే గురువారం పూట కొబ్బరి నీళ్లు శివలింగం మీద పోస్తూ ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. అలాగే ఈ నెలలో వృషభ రాశి వాళ్ళు ఇవ్వవలసిన దానం శనగల దానం. ఈ నెలలో వీలైనప్పుడు గురువారం పూట కేజింబావు శనగలు పసుపు వస్త్రంలో కట్టి ఎక్కడైనా శివాలయ ప్రాంగణంలో పంతులు గారికి దానం ఇవ్వండి. ఈ శనగల దానం అనేది ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలగటానికి విశేషంగా సహకరిస్తుంది. అలాగే వృషభ రాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం కూడా అద్భుతంగా కలిసి రావాలంటే, విశేషమైనటువంటి శుభ ఫలితాలు చేకూరాలంటే ఒకసారి గణపతి ఆలయ దర్శనం చేసి మంగళవారం పూట గణపతి ఆలయంలో గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవాలి. అలా చేయించుకోవటం ద్వారా కూడా ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో విజయం చేకూరుతుంది. ఎవరైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలని కానీ ప్రాపర్టీస్ అమ్మాలని కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రయత్నాల్లో విజయం చేకూరటానికి గణపతి ఆలయంలో మంగళవారం పూట చేసేటటువంటి అర్చనలు విశేషమైనటువంటి శుభ ఫలితాలను వృషభ రాశి వాళ్ళకి కలిగింపజేస్తాయి. మొత్తం మీద పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి జూన్ నెల మొత్తం కూడా అద్భుతమైన శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. కేవలం కోపాన్ని అదుపులో ఉంచుకొని శత్రుబాధలు పెరగకుండా జాగ్రత్త వహిస్తే మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా జూన్ నెలలో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ నెలలో కొన్ని అద్భుతమైనటువంటి పూజలు చేయటం ద్వారా, అలాగే జూన్ నెలలో ప్రత్యేకమైనటువంటి స్నానాలు ఆచరించడం ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ 2వ తేదీ దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే యమునా పుష్కరాల సందర్భంగా ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి యమునా నదీ తీరానికి వెళ్ళి యమునా నదిలో స్నానాన్ని ఆచరించండి. ఈ పుష్కర స్నానం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. యమునా పుష్కరాలకు వెళ్ళి యమునా నదిలో పుష్కర స్నానం చేసే వాళ్ళు ఎవరైనా సరే పురుషులైతే ఒక చిటికెడు మట్టి తీసుకొని ఆ మట్టి నీళ్ళల్లో వేసి ఆ తర్వాత పుష్కర స్నానం చేయండి. స్త్రీలైతే ఒక చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసి యమునా నదిలో పుష్కర స్నానం చేయండి. అలాగే దంపతులు ఎప్పుడైనా సరే కలిసి స్నానం చేస్తే పుష్కర స్నానం వల్ల సంపూర్ణ ఫలితం ఉంటుంది. ఒకవేళ దంపతులుగా స్నానం చేయటం వీలు కాకపోతే భర్త గాని భార్య గాని ఒకరే స్నానం చేస్తూ ఉంటే వాళ్ళు ధరించినటువంటి వస్త్రాన్ని దగ్గర ఉంచుకొని పుష్కర స్నానం చేయండి. పుష్కరాల సందర్భంగా పుష్కర నదిలో అంటే యమునా నదిలో స్నానం చేశాక ఆ నదీ తీరంలో ఇచ్చే దానాలు మామూలు సమయంలో ఇచ్చే దానాల కంటే వేల రెట్లు ఫలితాలను ఇస్తాయి. అందుకే వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఇలాంటివి యమునా నదిలో పుష్కర స్నానం చేశాక ఇవ్వండి, అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా జూన్ నెల 13వ తేదీ శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చినాయి. అధిక మాసంలో వచ్చినాయి. అధిక మాసం అంటే మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు పూజలకు అనుకూలమైన మాసం. అధిక మాసంలో శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చిన అద్భుతమైన రోజు జూన్ 13వ తేదీ. అందుకే జూన్ 13వ తేదీ మీకు ఎలాంటి జాతక దోషాలు ఉన్నా సరే అవన్నీ పోగొట్టుకోవటానికి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవటం వీలు కాని వాళ్ళు ఇంట్లో అయినా సరే శివలింగం ఉంటే జూన్ 13 శనివారం ఖచ్చితంగా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. జూన్ 13 శనివారం సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. చాలా వరకు గ్రహ దోషాలు జాతక దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఆ రోజు ఇచ్చేటటువంటి నువ్వుల దానం మామూలు సమయంలో ఇచ్చే నువ్వుల దానం కంటే విశేషంగా గ్రహ దోషాలను తొలగింపజేస్తుంది. అందుకే జూన్ 13 శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి శివాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. భయంకరమైన శని దోషాలు ఉన్నవాళ్ళు జాతక పరంగా కానీ రాశి పరంగా కానీ శని దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు జూన్ 13 శనివారం ఖచ్చితంగా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహం మీద నువ్వుల నూనె పోసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఏ పూజలు చేయలేని వాళ్ళు జూన్ 13 ఉపవాసం ఉంటే అధిక మాసంలో వచ్చే శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి మామూలు ఉపవాసాల కంటే కొన్ని వేల రెట్లు అద్భుతమైన ఫలితం ఉంటుంది. అందుకే ఏ పూజలు చేయలేని వాళ్ళు ఏ దానాలు చేయలేని వాళ్ళు జూన్ 13 శనివారం ఉపవాసంతోనే చాలా వరకు మీ జాతక దోషాల నుంచి బయటపడండి. అలాగే జూన్ నెల 15వ తేదీకి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఆ రోజు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. సోమవతి అమావాస్య అంటారు.
అందులోనూ అధిక మాసంలో వచ్చింది. మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న అధిక మాసంలో మామూలు అమావాస్యల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న సోమవతి అమావాస్య వచ్చింది. అధిక మాస సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం. ఆ రోజు శివాలయంలో కనుక ఎవరైనా ప్రదక్షిణలు చేస్తే కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాల నుంచి బయటపడచ్చు. శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. కాబట్టి జీవితంలో మీరు ఎప్పుడు శివాలయంలో ప్రదక్షిణ చేసినా చేయకపోయినా జూన్ నెల 15వ తేదీ సోమవారం మాత్రం ఖచ్చితంగా శివాలయంలో మీకు వీలైన సమయంలో ప్రదక్షిణలు చేయండి. అది కూడా సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు ప్రదక్షిణలు చేయటం వల్ల 2 కాకులు శివస్థానాన్ని చేరాయని శివమహాపురాణంలో కాశీఖండంలో చెప్పారు. ఒక నల్లచీమ సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరగటం వల్ల బ్రహ్మాండమైన రాజుగా తర్వాతి జన్మలో జన్మించిందని శివమహాపురాణంలో చెప్పారు. కాకులు, చీమలు ఇలాంటివి కూడా శివానుగ్రహం ప్రదక్షిణల ద్వారా పొందిన రోజు సోమవతి అమావాస్య. అలాంటి సోమవతి అమావాస్య అధిక మాసంలో వచ్చిందంటే మరెన్నో రెట్లు అద్భుతమైన రోజు. అందుకే ఎవరైనా సరే జన్మల్లో పాపాలు పోవాలన్నా, జాతక దోషాలు పోవాలన్నా, గ్రహ దోషాలు పోవాలన్నా చాలా శక్తివంతమైన అధిక మాసంలో వచ్చిన సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల జీవితంలో పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు. అలాగే ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలన్నా, దిన ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.